ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయాలి. చాట్లో ఎస్ అని పెట్టండి. సో ఇఫ్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్, ప్లీజ్ పుట్ యూ కమెంట్ ఇన్ ది చాట్ బాక్స్, సే ఎస్. ఓకే, సి గైస్, మనకి ఈరోజు ఎన్నో క్లాస్ ఏంటి? R2R సంబంధించి 11th క్లాసా? 11th క్లాస్. 10 క్లాసెస్ అయిపోయినాయి. R2R సంబంధించిన మనకి 10 క్లాసెస్ అయిపోయినాయి. ఈరోజు క్లాసు మనకి డాక్యుమెంట్ టైప్స్ ఆఫ్ రివర్సల్స్, ఎస్ఏపిలో మనకి రివర్సల్స్ ఎలాగా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అలాగే టైప్స్ ఆఫ్ రివర్సల్ అయిపోయిన తర్వాత మనకి జిఎల్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలని నేర్పిస్తాను. ఆ తర్వాత ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. ఆ తర్వాత ఏంటిది? ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. అందులో అసెట్ని క్రియేట్ చేయడం ఎలాగా, లెగసీ అసెట్ని క్రియేట్ చేయడం ఎలాగా, అలాగే సబ్ అసెట్ని క్రియేట్ చేయడం ఎలాగా, అసెట్ అక్విజిషన్ ఎలా చేయాలి, అసెట్ రిటైర్మెంట్ ఎలా చేయాలి ఎస్ఏపిలో, అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, అసెట్ రివర్సల్ ఎలా చేయాలి, ఓకేనా, అసెట్ వాల్యూస్ని ఎక్కడ చూసుకోవాలి. ఓకే, ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అన్నీ కూడా మనకి అప్కమింగ్ క్లాసెస్లో కవర్ అవుతాయి. ఆ తర్వాత ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఫిక్స్డ్ అసెట్ ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో మనకి 2 వర్క్షాప్ వీడియోస్ ఉంటాయి, 2 వర్క్షాప్స్, ఒక ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అక్కడితో మీకు R2R క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇంకొక 10 క్లాసులు, అంతేగా, జస్ట్ 10 క్లాసెస్. ఇంకొక 10 క్లాసెస్ గట్టిగా వింటే మీకు జాబ్ అనేది కన్ఫామ్. అర్థమైందా? నేను చెప్పిన 20 క్లాసులు చూసుకుంటే మీకు జాబ్ అనేది కన్ఫామ్ అవుతుంది R2Rలో. అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? సో మనం R2Rలో మనం ఏమైతే చెప్పుకున్నామో మనకి ఇంటర్వ్యూలో అవే క్వశ్చన్స్ అడుగుతారండి. R2Rలో మనం ఏమైతే చెప్పుకున్నామో సో ఇంటర్వ్యూలో కూడా మనకి అవే క్వశ్చన్స్ అడుగుతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, రికన్సిలేషన్ ప్రాసెస్ ఒకటి ఉంది, అవి కూడా చెప్తాం. ఓకే, ఈ 10 క్లాసెస్లో ఇవన్నీ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనకి ఎస్ఏపిలో మనకి డాక్యుమెంట్ రివర్సల్ ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ రివర్సల్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మరి. ఓకేనా? ఆల్రెడీ ఒక రివర్సల్ గురించి చెప్పుకున్నాం. ఏమిటి అది చెప్పండి? ఒక రివర్సల్ యాక్టివిటీ చెప్పాను ఎస్ఏపిలో, అది ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? ఒక రివర్సల్ యాక్టివిటీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, అదేంటిది? సో అక్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీ రివర్సల్. అక్రూవల్స్ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అవి రివర్స్ చేస్తారని చెప్పుకున్నాం మనం. మంత్ ఎండ్ టైంలో పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అది రివర్స్ చేస్తారు. అది అక్రూవల్ ఎంట్రీ రివర్సల్. అది మనం ఇప్పుడు పోస్ట్ చేసేది డాక్యుమెంట్ని రాంగ్గా పోస్ట్ చేస్తే ఎస్ఏపిలో మనకి డాక్యుమెంట్ని రాంగ్గా పోస్ట్ చేసేదాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అనేదే కాన్సెప్ట్. ఏంటండి? ఎస్ఏపిలో మనకి డాక్యుమెంట్ అనేది రాంగ్గా పోస్ట్ చేస్తే, రాంగ్గా పోస్ట్ చేయడం మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? రాంగ్గా పోస్ట్ చేయడం అంటే ఏంటి మీనింగు? సో ఇప్పుడు ఎస్ఏపిలో మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు అమౌంట్, ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే చాట్లో పెట్టండి. సో ఆడిబుల్ లేదు, వాయిస్ అనేది నాకు ప్రాబ్లం ఉంది. సో కాబట్టి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో పెట్టండి, చాట్లో చెక్ చేసుకొని మీకు వెంటనే చెప్తాను. సో మీకు మనకి ఎస్ఏపిలో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది రాంగ్గా పోస్ట్ చేస్తే సో దాన్ని మనం కరెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? ఎస్ఏపిలో మనకి ట్రాన్సాక్షన్ అనేది రాంగ్గా పోస్ట్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రివర్సల్స్ ఉన్నాయి అంటే, ఎస్ఏపిలో రాంగ్గా అమౌంట్ పోస్ట్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయగలవా? మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత నువ్వేం కరెక్ట్ చేయలేవు, అమౌంట్లు మార్చలేవు, డాక్యుమెంట్ డేట్లు మార్చలేవు, రిఫరెన్స్లు కూడా మార్చలేవు, జిఎల్ అకౌంట్స్ మార్చలేవు. కాబట్టి డాక్యుమెంట్ డేట్లు, పోస్టింగ్ డేట్లు, డాక్యుమెంట్ టైపు, కరెన్సీ,
ఇలాంటివి ఏది కూడా మార్చలేవు, హెడర్ లెవెల్లో ఉన్నది. ఓకే, అలాగే మనకి జిఎల్ అకౌంట్ మార్చగలవా? అరే రే ఇది రాంగ్గా తీసుకున్నాను, జిఎల్ ఇంకో జిఎల్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి జిఎల్ని మార్చగలవా? మార్చలేవు. సో కాబట్టి మనకి ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ అనేది రాంగ్గా పోస్ట్ చేస్తే దాన్ని మనం ఏం చేయొచ్చు, మనం అమౌంట్లు అయితే మరి మార్చలేము, కాబట్టి దాన్ని డిలీట్ కూడా చేయలేము. ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ అవుద్దా? అవదు. సో ఎడిట్ అవుద్దా? ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఐటమ్స్, పేమెంట్ ఆర్మ్స్ ఇలాంటి చిన్న చిన్న ఎడిటబుల్ మోడ్లో ఉండే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిన తర్వాత సో డిలీట్ అనేది మనం చెయ్యలేము. మరి ఏం చెయ్యొచ్చు? మరి ఎలా కరెక్ట్ చేస్తారు? ఎవరు చెప్తారు? వన్స్ యూ పోస్ట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఎస్ఏపి, you cannot delete the transaction and so you cannot modify the amounts. సో అమౌంట్స్ కూడా మాడిఫై చేయ. మరి ఏం చేయొచ్చు చెప్పండి? రివర్స్ చేయొచ్చు అనమాట. ఏమంటారు? రివర్స్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్, రివర్సల్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్, రివర్సల్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటా టు శాలరీ. నల్లిఫైగా డెబిట్ క్రెడిట్ డెబిట్ నల్లిఫైయే కదా. సో కాబట్టి మనకి ఎస్ఏపిలో మనకి మరి రివర్సల్ ఎంట్రీ సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. చెప్పండి, ఇవి నిన్నటి క్లాస్లో మనం అక్రూవల్స్ డిఫరల్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీ రివర్సల్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అక్రూవల్ డిఫరల్ ఎంట్రీ సంబంధించిన రివర్సల్ టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? F.81. సో F.81 అనే టీ కోడ్లో మనం రివర్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. F.81 అనే టీ కోడ్లో మనం రివర్స్ అనేది చేసుకోవచ్చు. సో మనకి స్టాండర్డ్ రివర్సల్ అంటే ఏంటి? ఇక్కడ రాస్తున్న రివర్సల్ ఏ రీజన్స్తో మనం చేయాలి అనేది. అమౌంట్ డాక్యుమెంట్ అమౌంట్ పోస్టెడ్. సో ఏదైతే మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసింది రివర్సల్ ఎప్పుడు చేస్తాం? రాంగ్గా పోస్ట్ చేసినప్పుడు, అమౌంట్ రాంగ్గా పోస్ట్ చేసినప్పుడు, డాక్యుమెంట్ డేట్స్ రాంగ్గా తీసుకున్నప్పుడు, రిఫరెన్స్ నెంబర్ రాంగ్గా తీసుకున్నప్పుడు. సో అకౌంట్ అసైన్మెంట్స్ ఎవరు చెప్తారు? అకౌంట్ అసైన్మెంట్స్ అంటే వాట్ ఆర్ ద అకౌంట్ అసైన్మెంట్స్ యూ హ్యావ్? చెప్పాలి. ఎవరు చెప్తారు? అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా,
కాస్ట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్, ఇంటర్నల్ ఆర్డర్, ఇవన్నీ కూడా అకౌంట్ అసైన్మెంట్సే కదా. సో ఈ కేసులో మనం డాక్యుమెంట్ని మనం ఏం చేయొచ్చండి, రివర్స్ చేయొచ్చు అనమాట. మనకి ఎస్ఏపిలో డాక్యుమెంట్ని రివర్స్ చేయడానికి ఆప్షన్స్ ఏమన్నాయి ఒకసారి చెప్పండి. స్టాండర్డ్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, అక్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీ రివర్సల్. ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు మీకు. రైట్. సో స్టాండర్డ్ రివర్సల్ అంటే ఇప్పుడు రెంట్ అకౌంట్ టు బ్యాంక్. సో దాన్ని నువ్వు రాంగ్ అమౌంట్ తీసుకొని పోస్ట్ చేస్తావు, దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. మాస్ రివర్సల్ అంటే బల్క్లో ఒక 10 ఇన్వాయిసెస్ని రాంగ్గా పోస్ట్ చేసాం, ఒక 20 ఇన్వాయిస్ రాంగ్గా చేసాం, ఒక 100 ఇన్వాయిస్ రాంగ్గా తీసుకున్నాం. అలాంటప్పుడు ఒకేసారి మాస్లో అంటే బల్క్లో రివర్స్ చేయటాన్నే మనం ఏమంటాం, మాస్ రివర్సల్. ఓకే. సో మనం మాస్ రివర్సల్ అంటే ఏంటి, ఒకేసారి బల్క్లో మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసింది రివర్స్ చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటాం మనం, ఏమంటారు, మాస్ రివర్సల్. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్సల్ చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్సల్. ఫస్ట్ మనం డాక్యుమెంట్ తప్పనుకొని పోస్ట్ చేస్తాం, రివర్స్ చేస్తాం. అరే రే ఇందాకదే కరెక్టే అనిపించింది, అప్పుడు ఏం చేయొచ్చు మనం, రివర్సల్ ఆఫ్ రివర్సల్. సో టెల్ మీ వాట్ ఆర్ ద టీ కోడ్స్ ఫర్ డూయింగ్ దిస్ రివర్సల్ యాక్టివిటీ. టెల్ మీ. స్టాండర్డ్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, accrual and deferral entry reversal. Okay na. So document should be reversed on the following reasons. Okay. Document amount posted wrongly, document dates taken incorrectly, document reference taken wrongly. ఇలాంటి అన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలో అడిగితే ఈ పాయింట్స్ మొత్తం చెప్పాలి. చెప్తారా లేదా? కన్ఫర్మ్ సెలెక్షన్. సో ఇంటర్వ్యూలో కన్ఫామ్గా ఎండ్ యూజర్ నేర్చుకోవాల్సింది ఇవే. డాక్యుమెంట్ ఎడిట్ చేయటము, డాక్యుమెంట్ రివర్సల్ చేయటం, ఇవి కూడా రావాలి. మరి ఇవే కదా, ఏదైనా మన అన్నీ కరెక్ట్గా పోస్ట్ చేస్తారు ఎస్ఐపి, ఎండ్ యూజర్ రాంగ్గా పోస్ట్ చేస్తారు కొన్నిసార్లు. అప్పుడు మనం రివర్సల్ చేయాలంటే ఈ టీ కోడ్ యాక్సెస్ ఉండాలి. ఎండ్ యూజర్కి టీ కోడ్ యాక్సెస్ కూడా ఇంపార్టెంటే కదా. అదే ఫ్యూరీ యాప్స్లో టీ కోడ్స్ ఉంటాయా? ఫ్యూరీ యాప్స్లో ఏముంటాయి, టైల్స్ ఉంటాయి, టైల్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తాం. సో మరి ఇప్పుడు మనం ఈ ట్రాన్సాక్షన్ని ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. సో అక్రూవల్ డిఫరల్ ఎంట్రీ రివర్సల్ అంటే ఏంటండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అక్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీ రివర్సల్? అక్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీ రివర్సల్ అంటే ఏంటి? సో మనం అక్రూవల్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బట్ ఇట్ విల్ పెయిడ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్. రెవెన్యూ జనరేటెడ్ బట్ ఇట్ విల్ రిసీవ్డ్ ఇన్ ది ఫ్యూచర్ డేట్. బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం మనం చూపిస్తాం, నెక్స్ట్ డే ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తాం. సో అది ట్రాన్సాక్షన్ రాంగ్గా పోస్ట్ చేసింది కాదు. ట్రాన్సాక్షన్ రాంగ్గా పోస్ట్ చేస్తే మనకి స్టాండర్డ్ రివర్సల్, మార్స్ రివర్సల్, ఇంకోటి ఏంటిది రివర్సల్ ఆఫ్ రివర్సల్. అంతేగాని అక్రూవల్ డిఫరల్ రివర్సల్ అనేది రాంగ్గా పోస్ట్ చేసినందుకు తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న సెటప్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. సి గైస్, మనకి ఇప్పుడు ఎస్ఏపిలో డాక్యుమెంట్ అనేది
రివర్సల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఒక ట్రాన్సాక్షన్ని రాంగ్గా పోస్ట్ చేస్తా చూడండి. ఓకే. సో డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, రిఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ అయిపోయింది మనం పోస్ట్ చేసేటప్పుడు ఎస్ఏ అంటే ఏంటిది? జనరల్ లెడ్జర్. ఓకే. జిఎల్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఇక్కడ తీసుకోవడంలో నేను క్రెడిట్, ఇది డెబిట్ తీసుకున్నా. బ్యాంకు జనరల్గా దేంట్లో ఉండాలి? క్రెడిట్లో ఉండాలి. కానీ ఏం తీసుకున్నా? ఎస్ఏపికి తెలీదు. ఓకేనా? అయినా పోస్ట్ చేసేస్తుంది. సో నువ్వు రాంగ్గా అమౌంట్ తీసుకున్నా ఎస్ఏపికి తెలిసిపోతుంది, తెలీదు. సో ఏమేమి అడుగుతుంది? అది ఇచ్చేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది, బిజినెస్ ఏరియా ఇచ్చేస్తా. టెక్స్ట్ అడుగుతుంది, టెక్స్ట్ ఇచ్చేస్తా. మళ్ళీ ఇక్కడ ఏమడుగుతుంది? 200, 100 GLకి సిటీ బ్యాంక్ అడుగుతుంది, సిటీ బ్యాంక్ కూడా ఇచ్చేస్తాం. ఓకేనా? సో సిమ్యులేట్ చేస్తున్నా, రాంగ్ పోస్టింగ్ చేస్తున్నా, చూసుకోవాలి. సో మనకి రాంగ్ పోస్టింగ్లో చూసుకున్నట్లయితే రెంట్ అకౌంట్ డేటార్ రావాల్సింది ఏముంది అక్కడ? రెంట్ 50 అంటే క్రెడిట్లో ఉంది. రెంట్ 50 అంటే ఏంటి? క్రెడిట్. రెంట్ అకౌంట్ క్రెడిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్. తప్పే కదా? రాంగ్ ఎంట్రీ కదా? సో మరి ఎస్ఏపిలో డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 1019. ఎస్ఏపిలో డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 1019. సో మరి దీన్ని నేనేం చేస్తానంటే కరెక్ట్ చేస్తాను. సో ఎస్ఏపిలో మనకి రాంగ్గా పోస్ట్ చేస్తే అమౌంట్ కానీ లేకపోతే జిఎల్ అకౌంట్స్, డెబిట్, క్రెడిట్స్ కానీ రాంగ్గా పోస్ట్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయటానికి, అంటే సింగిల్ ట్రాన్సాక్షన్ని కరెక్ట్ చేయటానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి చెప్పాలి. ఎస్ఏపిలో రాంగ్గా పోస్ట్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? FB08. సో FB08లో ఈ నెంబర్ తీసుకోండి. ఇందాక ఏదైతే తీసుకున్నావో ఆ నెంబర్ తీసుకోండి. ఎంత? 1019. ఇక్కడ మనం ఎందుకు ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తున్నాము? సో ఎందుకు మనం ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తున్నాము అనే రివర్సల్ రీజన్ కూడా మనకి తీసుకోవాలన్నమాట. రాంగ్ పోస్టింగ్. ఒకవేళ రాంగ్ జిఎల్ అయితే రాంగ్ జిఎల్ ఇక్కడ ఉన్న రీజన్ తీసుకోండి. రాంగ్ క్రెడిట్ అమౌంట్, రాంగ్ డేట్స్, పోస్టింగ్ డేట్స్ ఇవన్నీ కూడా కరెన్సీ రాంగ్గా పోస్ట్ చేసిన జిఎల్ అకౌంట్ రాంగ్, లేకపోతే డెబిట్ క్రెడిట్స్ రాంగ్. ప్రాపర్ రీజన్ తీసుకోవాలి మనం. రాంగ్ పోస్టింగ్ అని రాసేస్తున్నాం అంతే. ఓకేనా? డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే ఏంటి? రివర్సల్ చెయ్యకముందు, ట్రాన్సాక్షన్ అనేది రివర్సల్ చెయ్యకముందు దాన్ని మనం ఏం చెప్పాము? డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే రివర్సల్ చెయ్యకముందు ఏంటి? ఓకే. సో ఇక్కడ రెంట్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్, సో అంటే రివర్సల్ చెయ్యకముందు ఇలా ఉంది. దీన్ని మనం రెంట్ అకౌంట్ డెబిట్ బదులు ఏముంది అక్కడ? క్రెడిట్ ఉంది. రెంట్ అకౌంట్ డెటార్ కాదు, రెంట్ అకౌంట్ క్రెడిట్ టు బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఉంది. మరి దీన్ని రివర్స్ చేసేస్తున్నాం. ఏ రివర్సల్ ఇప్పుడు మనం చేసేది? స్టాండర్డా, మాసా, రివర్సలా? స్టాండర్డ్ రివర్సల్. ఓకే. సో ఇది డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అంటే రివర్సల్ చెయ్యక ముందు. రివర్స్ చేసిన తర్వాత సేవ్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయ్యింది. అలాగే డిస్ప్లేలోకి వెళ్తే మనకి ఇప్పుడు కరెక్ట్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి. కరెక్ట్ అయిందా లేదా? రెంట్ అకౌంట్ డెబిట్లో వచ్చిందా లేదా? సిటీ బ్యాంక్ క్రెడిట్లో వచ్చిందా లేదా? ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సో హ్యాట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏం చూపిస్తుంది అండి?
డాక్యుమెంట్ అయిపోయింది చూపిస్తుంది ఎస్ఏ. ఇక్కడ రివర్సల్ 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 చూపించింది అనమాట. ఓకే, సో మనకి గుర్తుపెట్టుకోవాలి ఇలా ఎస్ఏపిలో మనం ఏది బ్లర్ వచ్చేస్తుందా? ఓకే, సో బ్లర్ వస్తుంది, దీన్ని కరెక్ట్ చేద్దాం మళ్ళీ ఒక నిమిషం. సో మళ్ళీ ఎస్ఏపిలో మనం ఇలా డాక్యుమెంట్ని మనం రివర్స్ అనేది చేసుకోవచ్చు అండి. ఎస్ఏపిలో డాక్యుమెంట్ని మనం రివర్స్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? బ్లర్ వస్తుంది, మళ్ళీ ఒక నిమిషం ఆగండి, పోతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటిది? మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్డ్ బై మాస్ రివర్సల్? బల్క్లో మనం రివర్స్ చేయాలి. డాక్యుమెంట్ నెంబర్ బల్క్లో ఉండాలి. ఒక 20, 30, 50, 100, ఒక 5, 4, 3, 20, 2 నుంచి 100 అయినా 1000 అయినా రివర్స్ చేసి పెట్టుద్ది. అంటే నువ్వు నీ దగ్గర టెస్ట్ చేయాలంటే, ఇప్పుడు దీన్ని పోస్ట్ చేయాలంటే నీ దగ్గర రాంగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏ ఆప్షన్ ఉపయోగిస్తారండి ఎస్ఏపిలో? మాస్ రివర్సల్. సో మాస్ రివర్సల్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో మాస్ రివర్సల్కి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? మాస్ రివర్సల్కి ఎస్ఏపిలో యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? F.80. సో మాస్ రివర్సల్కి ఎస్ఏపిలో యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? F.80. ఎంటర్ కొట్టాలి. సో ఎంటర్ కొట్టాలి. F.80లోకి వెళ్ళి ఎంటర్ కొడితే మనకి స్క్రీన్ ఓపెన్ అయింది కదా. ఇది మాస్ రివర్సల్ F.80. మన కంపెనీ కోడ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 నుంచి 1005 వరకు ఉన్న డాక్యుమెంట్ నెంబర్లు ఇస్తున్నా. లేదా ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయాలి. 2025లో వేసుకోండి. ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కావాలని మన డాక్యుమెంట్ నెంబర్లు ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ ఆరో మార్కులో మనకు కావాల్సిన నెంబర్లు కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మరి ఇక్కడ రివర్సల్ రీజన్ రాయాలి. ఎందుకు రివర్సల్ చేస్తున్నాం? టెస్ట్ మోడ్లో ఉంటే వెంటనే రివర్స్ అవ్వదు. టెస్ట్ మోడ్ తీసేసిందే రివర్స్ అవుద్ది. మనం 1 నుంచి అంటే నా దగ్గర అన్నీ కరెక్ట్గానే పోస్ట్ చేశాను, ఊరినే చూపిస్తున్నా సిస్టంలో ఎలా ఎలాగే మీరు రివర్సల్ చేసుకోవాలని. అంటే ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ని రివర్సల్ చేయాలి అంటే నీ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ ఉండాలి. అవునా కదా? సో డాక్యుమెంట్ నెంబర్ ఉండాలి. డాక్యుమెంట్ నెంబర్ ఉంటేనే నువ్వు రివర్స్ చేసుకోగలుగుతావు. అంతేగాని డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే ఏం చేయగలుగుతావు ఇక్కడ? సో ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మొత్తం డాక్యుమెంట్లన్నీ అంటే ఇన్ని డాక్యుమెంట్లు నువ్వు రివర్స్ కావాలని క్లిక్ చేసావు, రివర్స్ అయిపోతుంది. అందులో కరెక్ట్వి చాలా ఉన్నాయి. అనవసరంగా రివర్సల్ చేయడం ఎందుకు? ఊరికే చూపిస్తున్నా, మీకు టెస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నా. మాస్ రివర్సల్ అంటే మీరు రివర్స్ చేయాల్సిన రాంగ్ డాక్యుమెంట్లు పోస్ట్ చేసినవి ఇక్కడ అన్నీ కూడా ఇచ్చేసి, సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే టెస్ట్ రన్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే, టెస్ట్ రన్లో రియల్ మోడ్ కాదు టెస్ట్ అంటే, టెస్ట్ మోడ్ తీసేసింది రియల్ మోడ్. కాబట్టి టెస్ట్ మోడ్లో ఏం చేసినా ఏం కాదు. ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఏమన్నా ఈ టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా అని చెక్ చేసుకోవడం కోసం టెస్ట్ మోడ్. ఇప్పుడు కనుక నేను టెస్ట్ మోడ్ తీసేసాను అనుకోండి, ఇది తీసేసి ఎగ్జిక్యూట్ కొట్టాను, మొత్తం డాక్యుమెంట్లు అన్నీ రివర్సల్ అయిపోతాయి. అన్నీ అవసరమా? జస్ట్ ఊరికే చూపిస్తున్నా. ఏదైతే రివర్స్ చేయాలో అవే చేసుకుంటాం. అన్నీ చేస్తామా? అన్నీ అనేది మనం చెయ్యము. ఓకేనా? సో కాబట్టి మాస్ రివర్సల్ అంటే ఏంటి అనేది మీకు తెలిసిపోయింది.
తెలిసిపోయిందా లేదా? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే సేమే. ఇందాక FB08లో ఏమైతే చేసావో ఈసారి రివర్స్ చేసిన డాక్యుమెంట్ని తీసుకొని అక్కడ మళ్ళీ రివర్స్ చేయటమే. అంటే ఇక్కడ FB08లోకి వెళ్ళి సో మీరు ఏదైతే డాక్యుమెంట్ని రివర్స్ చేశారో ఆ నెంబర్ ఇచ్చేయండి. ఇది రివర్సల్ డాక్యుమెంట్, ఇది ఓకే. ఇది రివర్సల్ చేసిన డాక్యుమెంట్, అందుకే ఇక్కడ సో రివర్సల్ అని ఉంది. దీన్ని మళ్ళీ పాత రూపంలో మార్చేయాలంటే ఏంటి, ఫస్ట్లో ఎలా అయితే ఉందో అలాగే అదే కరెక్ట్ అని అనుకుందాం. ఇక్కడ నుంచే మాస్ రివర్సల్ కూడా ఉంది, మన టీ కోడ్ కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే దీని మీద క్లిక్ చేస్తే మాస్ రివర్సల్ ఉంది ఇక్కడే. అర్థమైందా? సో మనకి రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. అర్థమైంది? అంతేగాని రివర్స్ ఇందాక చేసాం కదా అదే డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి మళ్ళీ సేమ్ కొట్టామనుకోండి, సో ఫస్ట్లో ఏమైతే మనం చేసామో పోస్ట్ చేసామో అదే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అర్థమైందా? ఆ ఫస్ట్దే చూపిస్తుంది మనకి. దీన్నే మనం ఏం చెప్తాము, రివర్సల్ ఆఫ్ రివర్సల్. అర్థమైంది కదా అందరికీ కూడా? చెప్పాలి, అందరికీ అర్థమైందో లేదా? కాబట్టి రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఎలా ఆన్సర్ చేయాలి చెప్పండి, ఎలా ఆన్సర్ చేస్తారు రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే? సో టెల్ మీ అబౌట్ రివర్సల్ ప్రాసెస్ ఇన్ SAP అని అడిగితే, సో హౌ యూ కెన్ డిస్క్రైబ్ దీస్ థింగ్స్ టు ద ఇంటర్వ్యూవర్? టెల్ మీ, చెప్పండి. So in SAP we have 3 types of reversals. One is standard reversal, mass reversal and reversal of reversal, and accrual deferral entry reversal. Accrual and deferral entry reversal should be used in the month end purpose. Okay, so after posting the accrual deferral transactions on the next day we will do reversal. So and standard reversal means any document posted wrongly. To correct this document, so we should use FB08 transaction code. If bulk number of or volume of transactions posted wrongly, so we want to reverse this, then mass reversal should be preferred, and mass reversal transaction code is F.80. And reversal of reversal means the reversed document, again we can reverse it. So for that we shall use the transaction code FB08 and we can reverse the reversed item. Okay, so why the reversal process need to be executed in our SAP system? Because document amount posted wrongly, document dates incorrectly posted, document reference taken wrongly, GL accounts taken wrongly, debit credits are taken wrongly, or account assignments taken wrongly. So these are the reasons we can make the document in reversal. అర్థమైంది కదా? చాలు, అర్థమైందా లేదా? సో కాబట్టి ఇలా మాట్లాడితే ఫస్ట్ అటెంప్ట్లో మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకే, కాబట్టి సింపుల్గా నేర్చుకోండి. జస్ట్ క్యాజువల్గా ఒక డాక్యుమెంట్ వీడియో తీసుకొని ఎంత ఏముందో 30 minutes ఉందో వాచ్ చేయండి, అయిపోయింది కాన్సెప్ట్. ఇంతకంటే ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. SAP ఎండ్ యూజర్ అనేది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు SAP మీద నేర్చుకున్న అదర్ టూల్స్ మీద కూడా మీకు నేర్పిస్తారు. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే అదర్ టూల్స్ కూడా నేర్చుకోవాలి. KT ప్లానింగ్ ఉంటుంది ఎండ్ యూజర్కి. ఏముంటుంది? KT ప్లానింగ్. 4 రోజుల పైన ట్రైనింగ్ ఇస్తారు ఒక్కొక్క కంపెనీలో. ఒక కంపెనీలో మినిమం 15 రోజులు. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా పోస్ట్ చేయాలి అనేది కూడా నేర్పిస్తారు. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అవసరంలా. ఇక్కడ జాబ్ సర్వైవల్ ప్రాబ్లం ఎండ్ యూజర్లో ఎప్పటికీ రాదు. వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి? 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేసేవాడు 50 ఇన్వాయిస్లు పోస్ట్ చేయాల్సి వస్తుందేమో, వాల్యూమ్ ఆఫ్ వర్క్ అంటారు. అంతేగాని ఇందులో మనకి SAP సిస్టంలో డిఫికల్టీ అంటే ఏమి ఉండదు. ఇక్కడ ఫస్ట్ మీకు నేర్చుకుంటారు. ఇక్కడ మీరు ఆ స్క్రీన్స్ చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్స్లోనే సగం SAP నేర్చేసుకుంటారు. మీరు 20 క్లాసులు వింటారు, సగం అర్థమైపోద్ది. ఏమీ లేదురా బాబు, టీ కోడ్ వస్తుంది, అందులో వెళ్ళి డేటా ఎంట్రీ చేయాలని తెలిసిపోద్ది. SAP ఎండ్ యూజర్ జాబ్లో అంతకంటే ఏముందా?
ఏమీ లేదు. ట్రాన్సాక్షన్ డెబిట్ క్రెడిట్ తెలిస్తే ఏం చేస్తున్నారు వెళ్ళి డేటా ఎంట్రీ, ట్రాన్సాక్షన్ డేటు, పోస్టింగ్ డేట్, ఆ డేటా ఎంట్రీ చేసి సిమ్యులేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు, అయిపోయింది. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఇంటర్ఫేసెస్ ఉంటాయన్నమాట, థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. ఆ థర్డ్ పార్టీ టూల్స్ కూడా నేర్పిస్తారు. ఇక్కడ మీరు ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఆర్కిల్ జాబ్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఎస్ఏపిలో. అంటే R2R ఆర్కిల్ అని పెట్టినా వెళ్ళిపోవచ్చు, R2R అదర్ ఈఆర్పీస్ పెట్టినా వెళ్ళిపోవచ్చు మీరు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఈఆర్పి ప్రిఫర్డ్ అని అంటాడు. అంటే నాట్ ఓన్లీ ఎస్ఏపి, మీరు అదర్ R2R ప్రొఫైల్స్ కూడా షార్ట్ లిస్ట్ అవుతారు. అర్థమైందా? సో ఇక్కడ మనకి పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అదేంటి సార్ మరి నేను సిస్టంలో ప్రాక్టీస్ చేయట్లేదు కదా, సక్సెస్ అవ్వలేనేమో. ఏమీ కాదు, నేను చెప్పిన 20 క్లాసులు విని ఎంతోమందిని సక్సెస్ చేసాం మనం. ఆ 20 క్లాసులు విని జాబ్ కొట్టండి, జాబ్లోకి వెళ్తే అన్నీ అయ్యే ఉంటాయి మీకు. అలా ఆల్రెడీ 30 రోజులు 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు సిస్టంలో, అందులో చేసుకోండి సరిపోతుంది. అనవసరంగా మళ్ళీ దీనికి ఒక 1800 రూపీస్ 3 months ఛార్జ్ అవసరంలా, నేను చూపిస్తున్నా కదా. సో డేటా ఎంట్రీ లాగే ఉందా లేదా, ఇందులో ఏమైనా ఉందా, ఇందులో డేటా ఎంట్రీ. ఒక టీ కోడ్ తెలిస్తే చాలా, టీ కోడ్ చదువుకొని వెళ్ళు, FB50 స్క్రీన్ ఓపెన్ చేయి, దాంట్లో డేటా ఎంట్రీ ఇవ్వాలి, అంతే కదా, అంతమించి ఏం లేదు కదా. సో మరి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని, ఇప్పుడు ఆన్సర్ చెయ్యండి. సో మనకి జనరల్గా సో బేసిక్గా ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఉన్న వాళ్ళ వాయిస్ నాకు వినపడదు, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళని అడుగుతాను. సో టెల్ మీ GL ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, టీ కోడ్. చూడకూడదు, చూసి చెప్పడానికి ఇచ్చానా. GL ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్ టక్కని చెప్పాలి. FBL3N, FBL3N. టెల్ మీ ద టీ కోడ్ ఫర్ రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్, టక్కన చెప్పాలి. FBD2. టెల్ మీ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ డాక్యుమెంట్ డిస్ప్లే, FB03. టెల్ మీ ద ట్రాన్సాక్షన్ కోడ్, ఇలాగే అడుగుతారు ఇంటర్వ్యూలో. టెల్ మీ ద ట్రాన్సాక్షన్ కోడ్ టు రిలీజ్ ద పార్క్ డాక్యుమెంట్, FBV0, FBV0 ఇలా అడుగుతారు. నీకు ట్రాన్సాక్షన్ కోడ్స్ రాలేదంటే ఎస్ఏపిలో పనిచేసే వాళ్ళకి ప్రూఫ్ ఏది? ఎస్ఏపిలో పనిచేశానంటానికి ప్రూఫ్ ట్రాన్సాక్షన్ కోడ్సే కదా, మిగతా అంతా కూడా మాన్యువల్లే కదా, అకౌంట్సే కదా, మిగతా అకౌంట్స్ చదువుకున్న జాబ్ వచ్చేది కదా. మరి ఎస్ఏపి సిస్టంలో పనిచేసామన్న ప్రూఫ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడే, అంతేగాని తీసుకెళ్ళి ఎస్ఏపిలో పోస్ట్ చేయని ఎవడంటూ. ఇంటర్వ్యూలో అంత టైం కూడా ఉండదు ఇంటర్వ్యూకి, అర్థమైందా? సో కాబట్టి R2Rలో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ మీరు జర్నల్ ఎంట్రీ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఆ తర్వాత ఎస్ఏపి టీ కోడ్స్, అలాగే ఎస్ఏపి స్క్రీన్స్లో ఏమైతే మనం ప్రాసెస్ చెప్తున్నామో ఆ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి. ఆ తర్వాత మీరు బిజినెస్ ప్రీవియస్ కంపెనీలో మనకి పనిచేసినవి ఉంటాయి కదా, దాని మీద కమాండ్ ఉండాలి. దాట్స్ ఇట్, జాబ్ గ్యారంటీ, నాది పూచి. అర్థమైందా? కాబట్టి R2R జాబ్ కొట్టేస్తారా లేదా? R2R జాబ్ కొట్టేస్తామన్న వాళ్ళు జాట్లో ఎస్ అని పెట్టండి. సో ఆఫ్లైన్లో జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో ఎవరు జాబ్ కొడతారు R2Rలో రైజ్ యువర్ హ్యాండ్స్. వెళ్తే జాబ్ కొడతాను అన్న నమ్మకం ఎవరికి వచ్చింది? నమ్మకం వస్తే చాలు. సో ఎంతమందికి వచ్చింది నమ్మకం? రాలేదా? తర్వాత వస్తుంది ప్రిపేర్ అయితే. ఇప్పుడైతే రాలేదా? చెప్పాలి, వచ్చిందా రాలేదా? వస్తుంది. ఎందుకు రాకుండా ఉంటుంది? అది చదివితే వస్తుంది, చదవకుండా ఉంటే రాదు. ఆ 10 క్లాసులు కూడా చూడలేనా అంటే నేనేం చేయను ఇంకా, అవునా కదా? 10 క్లాసులు చూస్తే 10 సంవత్సరాల పాటు హ్యాపీగా బతుకుతారు, అర్థం, హ్యాపీగా మ్యారేజ్లు చేసుకోవచ్చు, అవునా కదా? సో హ్యాపీగా ఇక్కడ చూడండి, ఆన్లైన్ స్టూడెంట్స్ ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు రైట్ చేసి. ఓకే, సో హ్యాపీగా మ్యారేజ్లు కూడా చేసుకోవచ్చండి. సో అదే కన్సల్టెంట్ అనుకోండి, ప్రాబ్లం ఉంటుంది తర్వాత. కాబట్టి ప్యాకేజీలు అన్నీ కూడా మనకి R2Rలో కూడా బాగానే ఉన్నాయి, మంచి ప్యాకేజెస్. ఓకే, సో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిపోతాయి, పెళ్ళి అయిన వాళ్ళకి లైఫ్ సెటిల్ అవుతుంది. కాబట్టి ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్కి డోకా ఉండదు, అవునా కదా? రెంట్ పెయిడ్, పీజీ పెయిడ్, పీజీ రెంట్ పెయిడ్, ట్రావెలింగ్ ఫీ పెయిడ్, ఫుడ్ పెయిడ్, స్నాక్స్ పెయిడ్, అన్నీ క్లియర్ అవుతాయి, అన్నీ పేమెంట్లే అవుతాయి మొత్తం. అవి లేవనుకోండి అమ్మ నాన్న గుర్తొస్తూ ఉంటారు, అవునా కదా?
తొందరగా జాబ్ కొట్టండి. సో టెంపరరీ లాగా అన్నా సరే వెళ్ళిపోండి, సరదాగా వెళ్ళిపోండి, నష్టం ఏం లేదు. దొరికితే సరదాగా వెళ్ళిపోండి జాబ్కి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, సీ యూ.